దేవుని యందైన మన ఆసక్తి దేవుని జ్ఞానానుసారమైనదేనా, లేక మన జ్ఞానాన్ని, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కొనసాగేటువంటి ఆసక్తి అనేటువంటిది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవ్యంలో వింత పోకడలన్నీ బయలుదేరుతా ఉన్నాయి. దేవుడు తలబట్టు కూర్చునేటువంటి భయంకరమైన పరిస్థితులు చొరబడతా ఉన్నాయి. వాటన్నిటిని ఖండించకపోతే, వాటి గురించి మాట్లాడకపోతే, ఇవన్నీ రైటేనేమో, దేవుడు చెప్పినవేమో, ఇవంటినే దేవునికి ఇష్టమేమో అన్నట్లుగా తెలియనటువంటి వారు, నేర్చుకున్నటువంటి వారు భ్రమించేటువంటి ప్రమాదం ఉంది కనుక వీటి గురించి మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. పౌలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఇజ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష, అంటే నా జాతి వారు రక్షింపబడాలని నా హృదయాభిలాష, వారి కోసం నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను అని చెప్తూ, వారు దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి వారే గాని వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది. అంటే ఆసక్తి ఉండాలి, కానీ దానికి ఒక పరిధి ఉండాలి. ఏంటా పరిధి అనంటే, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క నిబంధన, దేవుడు ఏర్పాటు చేసిన హద్దు అనేటువంటిది ఉండాలి. ఈ రోజున క్రైస్తవ్యంలో అన్యులు చేసేటువంటి పద్ధతులన్నీ చూపింపజేస్తా ఉన్నారు. దేవుని ఎరగనటువంటి వారు చేసే వ్యర్థమైన కార్యక్రమాలన్నీ క్రైస్తవ్యంలో ప్రవేశపెడతా ఉన్నారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పెట్టారు, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఆజ్ఞ ఉందా లేదన్నటువంటి ఆలోచన చేయలేదు. కనుక ఈ రోజున మనం దేవుని వెంబడిస్తున్నాము అంటే ఆసక్తితో, ఈ ఆసక్తి దేవుని వాక్య జ్ఞానానుసారమైనదా, లేక నా జ్ఞానాన్ని, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వెళ్ళేటువంటి ఆసక్తి అనేటువంటిది పరిశీలించాలి. పౌలు అన్నాడు వాడి జాతి వారిని గురించి, వాడు ఆసక్తి గలవారే గాని వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని వాళ్ళని తేల్చేశాడు. మరి ఈయన ఆసక్తి జ్ఞానానుసారమైందేనా? ఆ మాట అనేటప్పుడు తను కూడా చూసుకోవాలి కదా. తనను గురించి తానేం చెప్పుకుంటా ఉన్నాడు అన్నదంటే, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం మనం గమనిస్తే, 3వ వచనం నుంచి, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయుల పాదముల యందు పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనయ్యుండి. నేను ఎవరిని అంటే తార్సులో పుట్టినటువంటి యూదుడిని. రెండవది, ధర్మశాస్త్రోపదేశకులలో అతి పేరు గడించినటువంటి గమలీయుల శిష్యుడిని. అంటే ఆయన కంటే జ్ఞానవంతుడు, పండితుడు లేడు అనమాట కాలంలో. ఆయన శిష్యుడిని, ధర్మశాస్త్ర విషయంలో ఒక నిష్ఠను పాటించినటువంటి వ్యక్తిని. అలాంటి ఆసక్తితో సంఘాన్ని నేను హింసించాను అని చెప్పాడు. ఇప్పుడు మరొకరిని హింసిస్తూ చేసేటువంటి భక్తి, మరొకరిని బాధపరుస్తూ చేసేటువంటి ఆసక్తి దేవుని ఎదుట రైటేనా? ఈరోజు చాలా మంది కూడా భక్తి అనేటువంటి ముసుగులో ఇతరులను అవమానిస్తా ఉన్నారు, తేలికగా మాట్లాడుతున్నారు, హేళన చేస్తా ఉన్నారు, అవసరమైతే దూషిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. మీకు ఎవడిచ్చాడో పర్మిషన్ అంటున్నారు. దేవుని సేవించుకోవడానికి ఎవడవడం ఏంటి? దేవుడు సర్వాధికారి కదా. నువ్వు ఎన్ని లోకాలు ఉన్నాయని చెప్తున్నావు, అన్ని లోకాలకు సర్వాధికారి ఆయనే. ఆయనే అనుమతి ఇచ్చినప్పుడు అడ్డగించడానికి ఎవరు? వద్దని చెప్పడానికి ఎవరు వచ్చారు హక్కు? కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇతరులను బాధిస్తూ, వేధిస్తూ, కష్టపెడుతూ చేసేటువంటి భక్తి సరైన ఆసక్తితో చేసే భక్తి కాదు. ఆ విషయాన్ని పౌలే స్పష్టంగా తన జీవితంలో ఒప్పుకున్నాడు.
గలతీయులకు రాసిన పత్రికలోకి వెళ్ళినట్లయితే మొదటి అధ్యాయానికి రండి, 13వ వచనం చదువుదాము. పూర్వం యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘము అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందుతున్నని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. గమనించండి, ఆయన ఎలాంటి వాడట? యోధా మతంలో ఉన్నప్పుడు తనకున్నటువంటి యోధా మత పారంపర్యాచార సంబంధమైన విశేష ఆసక్తిని బట్టి దేవుని సంఘాన్ని కూడా హింసించాడు. అంటే ఇప్పుడు సంఘాన్ని హింసించటం గాని, మనుషులను హింసించటం గాని దేవుని యొక్క ఉద్దేశంలో ఉంటుందా? ఇతరులను బాధ పెట్టడం అనేటువంటిది దేవుడు చేయమని చెప్తాడా? గమనించండి. అంటే ఈ రోజున చాలా మంది ఎలాగున్నారు అంటే, తమ భక్తి ఏదో గొప్పదని కనపరుచుకునే దాని కొరకు ఇతరులను అవమానపరుస్తున్నారు, దూషిస్తున్నారు, నిందిస్తున్నారు, అవసరమైతే దౌర్జన్యం చేస్తా ఉన్నారు. అది భక్తి ఎలాగవుతుంది? భక్తి అంటే ప్రేమించేది భక్తి, సహించేది భక్తి, ఓర్చుకునేది భక్తి, దేవుని యొక్క ప్రేమను కనపరిచేది భక్తి, దేవుని కొరకు బాధను సహించేది భక్తి. ఈ యొక్క అంతరంగ సంబంధమైన గుణాలు లేకుండా ఈ రోజున వ్యర్థమైనటువంటి కార్యక్రమాలతో విచ్చలవిడి విధానాలతో రెచ్చిపోవడం భక్తి కాదది. పౌలు కూడా అలాగే చేశాడు ఒకప్పుడు. ఆ విషయాల గురించి ఏమంటాడు అంటే, తిమోతికి రాసిన పత్రికలోకి రండి. ఇలా చేసిన దాని అంతటిని గురించి తన మాటలో తానే ఒప్పుకున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. అంటే సంఘంలో ఉండక ముందు పూర్వుడు ఎలాంటి వాడిదేమో, ఎలాంటి వాడు? దోషకుడును, హింసకుడును, హానికరుడిని. అదంతా ఆసక్తి అనుకున్న ఆ రోజు నేను దేవుని పట్ల భక్తితో చేసేటువంటి అనుకున్నాను. అసలు సేవ అంటే ఇది అనుకున్నాను. ఇప్పుడు దాన్ని ఏమంటున్నాడు అంటే, ఆ 13వ భాగంలో తెలియక అవిశ్వాసము వలన చేసి తిని. దేంతో చేసేటట్టు? దోషుడు గాని, హింస గాని, అవిశ్వాసం. ఆ అవిశ్వాసంలో ఉండి ఏమనుకున్నాడంటే, దేవుని యొక్క విశేష ఆసక్తితోనే బ్రతుకుతున్నాను అనుకున్నాడు. ఎంతో ఆసక్తి పరుడు అనుకున్నాడు, ఎంతో భక్తి పరుడు అనుకున్నాడు, నిష్ట గలవాడిని అనుకున్నాడు. నాలాంటి నిష్ట పరుచుకోవడం ఎవడో లేడని చెప్పేసి ధైర్యంగా ప్రకటించి చెప్పాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే గాని, ఆయన యొక్క నియమాలు తెలుసుకుంటే గాని, ఆయనకి లాగా హింసింపబడితే గాని అర్థం కాలేదు. నేను పూర్వం చేసిందంత వ్యర్థమైంది, నిజమైన ఆసక్తి కాదు అనే విషయాన్ని అతను నిర్ధారణ చేసుకుని చెప్తున్నాడు. అప్పుడు ఆసక్తితో చేశాను, విశేష ఆసక్తితో చేశాను, నిష్ఠతో చేశాను అనుకున్నాను, కానీ అదంతా ఎలా చేశాను? నేను తెలియక అవిశ్వాసంతో చేశాను అన్నాడు. అంటే ఇప్పుడు తను ఏ విధమైనటువంటి ఆసక్తిలో ఉన్నాడు గ్రహించుకున్నాడా లేదా? ఆసక్తి ఉంది అనుకున్నాడు, కానీ అది అవిశ్వాస సంబంధమైన ఆసక్తి అనేటువంటిది ఆయనకి గ్రహీతం అయింది. కనుక ఏం చేశాడు అంటే, తను ఉన్నటువంటి ఆ వ్యర్థమైన ఆసక్తి నుంచి విడిపించబడి వదిలిపెట్టి క్రీస్తులోనికి వచ్చాడు, రక్షణ పొందాడు, క్రీస్తుని గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి నాకు లాగానే చాలా మంది ఇంకా ఉన్నారు, అదే భక్తి అనుకుంటూ, అదే ఆసక్తి అనుకుంటూ, అదే విశ్వాసం అనుకుంటూ, అదే దేవుని పట్ల నిజమైన సేవ అనుకుంటూ ఉన్నారు. కనుక వాళ్ళందరూ రక్షణ పొందాలని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళకి ఆసక్తి ఉంది, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని చెప్పాడు. కనుక ఈ రోజున మనలో కూడా చాలా మంది ఎలాగున్నారు అంటే,
మనలో బుద్ధులు మారటం లేదు, ఆలోచనలు మారటం లేదు, మన క్రియలు మారటం లేదు, మన వ్యక్తిత్వాలు మారటం లేదు, దూషణలు గాని ఏమంటే సహించలేకపోవటం గాని, మచ్చలు గాని, ఇవన్నీ ఏమి మారకుండానే నేను దేవుని చాలా విశ్వాసంతో ఉన్నాను, భక్తితో ఉన్నాను, చాలా శ్రద్ధతో ఉన్నాను అనుకుంటున్నాం. ఇదంతా కూడా దేవుని చేత అంగీకరించబడేదిగా ఉందా లేదన్నట్టు మనం పరిశీలించుకోవాలి కదా. ఒకవేళ నిజమైన మార్పు ఏదైనా ఉంటే దేవుని కోరుకున్న స్థలంలో నీవు ఉండాలి. నిజమైన విశ్వాసం ఏదైనా ఉంటే దేవుడు చెప్పిన వాక్య పరిధిలోని విశ్వాసం మనకు ఉండాలి. దేవుడు చెప్పిన పనులు చేసేదానికి ఆసక్తి మనకుంటే దేవుడు చెప్పిన వరకే చేసేటువంటి విధేయత ఉండాలి. ఇవన్నీ కాకుండా నాకు నచ్చినవన్నీ చేస్తాను, నాకు తెలిసినవన్నీ చేస్తాను, దేవుడు నన్ను దీవిస్తాడులే అనుకుంటే అది పెద్ద మాయం, భయంకరమైన మోసం. అది నేను ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. మనం దేవుని మహిమపరచాలన్నా, దేవునికి ప్రార్థన చేయాలన్నా, దేవుని యొక్క పని చేయాలన్నా, దేవునికి మనకున్న సంబంధాన్ని అసలు మనం కొనసాగించాలన్నా, వీటన్నిటికీ ఒక పరిధి అనేటువంటిది ఉంది. ఏంటి ఆ పరిధి అనంటే, అంటే మనం పాడినా, మహిమ చెల్లించినా, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నా, నీకు ఏదైనా చేయండి దేవుని పక్షంగా, అవన్నిటికీ ఒక పరిధి ఉంది. ఆ పరిధి ఏంటంటే సంఘము అనేటువంటి ఒక పరిధిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. గమనించండి, సంఘములో అన్నాడా, సంఘములలో అన్నాడా? అంటే సంఘములో అంటే ఎన్ని, సంఘములలో అంటే ఎన్ని? సంఘము అనంటే ఒకటేనని అర్థం, సంఘములలో అనంటే అనేకమని అర్థం. అంటే దేవునికి మహిమ కలగాలన్నా, స్తోత్రం కలగాలన్నా, మనం చేసేటువంటిది దేవుడు అంగీకరించాలన్నా, మనందరం ఎక్కడ చేయాలి? సంఘములో చేయాలి. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి హద్దు, దేవుడు ఏర్పాటు చేసిన పరిధి. ఎందుకు అంటే సంఘము అంటే దేవుని చేత పిలువబడినటువంటి వారు మాత్రమే ఉంటారు అక్కడ. సంఘము అనంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు మాత్రమే ఉంటారు. సంఘము అనంటే చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచిన వారు ఉంటారు. పాపాలను విడిచి పరిశుద్ధతలోనికి నడిపించబడిన వారు ఉంటారు. ముఖ్యంగా లోకానుసారులు కాకుండా ఆత్మానుసారులుగా ఉండేవారు మాత్రమే సంఘములో ఉంటారు. తమ స్వచిత్తాన్ని కాకుండా దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించేవారు అక్కడ ఉంటారు. కనుక ఎవరైతే ప్రత్యేకించబడిన వారు ఉన్నారో వీరందరి మధ్యలోనే ఆయన మహిమపరచబడాలని, వీరి ద్వారానే ఆయన స్తోత్రించబడాలని, వీరు చేసే ప్రార్థనలే ఆయన వినాలని, వారికి మాత్రమే దేవుడు ప్రత్యేకించిన ఆశీర్వాదాలను ఇవ్వాలని, వాగ్దానాలని వారికి వర్తింపజేయాలని దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు సంఘానికి అంటే ఒకటే ఉన్నటువంటి సంఘానికి వెలపట సంఘములు అని పిలువబడేటువంటి ప్రతి చోట ఉండి మనం ఏది చేసినా గాని అది వాక్యానుసారమైన ఆసక్తి ఎలాగవుతుంది? ఒకసారి ఆలోచించండి. ఇది రైట్ కాదు అని నేను కూడా సంఘాన్ని హింసించాను అన్నాడు పౌలు. ఆయనకు అర్థం కాకముందు క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు యొక్క శిష్యులను తప్పుపట్టాడు. వీళ్ళెవరు మధ్యలో వచ్చారు 10 వాళ్ళు, మా యోధా మతాన్ని పాడు చేస్తా ఉన్నారు, గలహీనపరుస్తా ఉన్నారు. ఇలాగ యోధా మతాన్ని పాడు చేసే వాళ్ళు ఎవరైతే నాకేంటి, వాళ్ళు ఎంతటోళ్ళైనా సరే వాళ్ళని ప్రాణం తీసేదాకా వదిలిపెట్టేది లేదు అని చెప్పి వాళ్ళని హింసించటం, బంధించటం, చెరసాల వేయించటం, ప్రాణం తీసేటట్టుగా వేధించటం అనేది తనకు
ప్రాణాధారమైనట్టుగా పని పెట్టుకున్నాడట. అంటే ఏంటో తెలుసా? క్రైస్తవులను హింసిస్తే గానీ పూట అన్నం తిందని నేను, క్రైస్తవులను బంధిస్తే గానీ నాకు ఆకలేదు ఈ పూట, అది ఆసక్తి అనుకున్నాడు, అదే భక్తి అనుకున్నాడు, అదే సేవ అనుకున్నాడు. కానీ తర్వాత అర్థం చేసుకుని అది అవిశ్వాసం వల్ల నేను చేశాను, తెలియక చేశాను, కనుక కనికరింపబడ్డాను. ఇప్పుడు ఏ క్రీస్తు అయితే తన సంఘాన్ని కట్టాడో ఆ సంఘానికి నేను పరిచారకుడిని అయ్యాను అన్నాడు. ఏ సంఘానికి? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘానికి నేను పరిచారకుడిని. సంఘం నాదని చెప్పట్ల పౌలు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువుదాము. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘం అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయించున్నా. క్రీస్తు ఏం చేశాడు? పాటలు పడి ఆయన సంఘాన్ని ఏర్పాటు చేశాడు. కనుక నేను ఇప్పుడు శ్రమలు పడుతున్నా గాని యేసు ప్రభు సంఘ కొరకు పడినటువంటి పాటలలో నేను కూడా ఏమవుతున్నాను? నా వంతు నేను నెరవేరుస్తున్నా. శరీరంతో వచ్చే శ్రమలన్నీ కూడా క్రీస్తు శరీరం అనే సంఘం కొరకు నేను అనుభవించాల్సిన శ్రమలుగా భావిస్తున్నా అని చెప్తూ 25వ వచనం చూడండి. దేవుని వాక్యములు అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. ఏ సంఘానికి? ఏ సంఘానికి? ఆ సంఘములకు అని చెప్పట్లా. ఆ సంఘం ఒకటే. అది ఏదది? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కనుక మనం దేవుని మహింపరచాలన్నా, దేవునికి ప్రార్థన చేసి మేలు పొందాలన్నా, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించి దేవుని యొక్క కార్యక్రమం జరిగించాలన్నా ఎక్కడ జరిగించాలి? ఎఫెసీయులు అన్నాడు, సంఘము ద్వారా క్రీస్తు యేసునందు స్థిరతరమున సదాకాలము మహిమ దేవునికి కలుగుతుంది సంఘము ద్వారానే తప్ప నీకు వేరే మార్గం లేదు. మరి ఈ రోజున క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని పక్కన పెట్టి, ఆయన నామాన్ని పక్కన పెట్టి, ఆయన చిత్తాన్ని జరిగించకుండా మన ఇష్టానుసారంగా సంఘములోని పేరు పెట్టుకుంటూ వాటికి విచిత్రమైనటువంటి నామాలను ధరింపజేస్తూ చదువుకున్న వాళ్ళందరూ దీనిలో ఉన్నారు, ఉద్యోగస్తులందరూ దీనిలో ఉన్నారు, వ్యాపారస్తులందరూ దీనిలో ఉన్నారు, జ్ఞానం కలిగిన పండితులంతా దీనిలోనే ఉన్నారని చెప్పుకుంటూ వెళ్ళిపోయేటువంటి సంఘములు అని పిలువబడినటువంటి వాటిలో వెంబడిస్తున్న మన భక్తి వాక్యానుసారమైందేనా? దేవుని నిజమైన ఆసక్తి కలిగినటువంటిదేనా? పౌలంతటి వాడే తన యొక్క ఆసక్తి సరైనది కానున్నప్పుడు మార్చుకున్నాడా లేదా? ఖచ్చితంగా మారట. రెండో వ్యక్తిని చూపిస్తాను మీకు నేను. దావీదును దేవుడు గొర్రెలు దాచుకునేటువంటి వాడిని పిలిచాడు, రాజు దగ్గరికి పంపించాడు, తర్వాత ఈయన్ని రాజు దగ్గరికి ఇచ్చాడు. చాలా ఉన్నతముగా దావీదు యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ప్రపంచానికి తెలిసేటట్లుగా అతన్ని బలపరిచాడు. ఇంత చేసిన తర్వాత దావీదు కృతజ్ఞతతో ఏం చేయాలో కూడా అర్థం కాలే ఆయనకి. గొర్రెల దొడ్లో ఉన్నానే, గొర్రెలు కాస్తున్నామండి, అలాంటి వాళ్ళు దేవుడు పిలిచినది ఎంత గొప్పగా హెచ్చించాడు, నా కుటుంబాన్ని ఎంత ఉన్నతమైన స్థితికి అప్పగించాడు. 40 సంవత్సరాల పాటు ఆయన యొక్క రాజ్యాన్ని పాలించేటువంటి భాగ్యంలో కలుగు చేశాడు. నాకు భార్యలను, బిడ్డలను, ఆస్తులను ఎంతో విస్తారంగా ఇచ్చాడు. దేవునికి నేను ఏం చేయాలి అనేటువంటి ఆసక్తితో అతడు తక్షణ పడ్డాడు. అప్పుడు తన మీద మనసులో మెదిలిన ఆలోచన ఏంటంటే, దినవృత్తాంతాల 1వ గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, గమనించండి, ప్రవక్త అయిన నాతాన్ని అంటే సేవకుడిని పిలిపించి, నేను
దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరంలో నివాసము చేయుచున్నాము. యెహోవా నిబంధన మందసము తెరల చాటునున్నది కదా అని అన్నాడంట. నేను ఎక్కడున్నాను? ఒక ఉన్నతమైన నగరంలో అన్ని విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తా ఉన్నాను. నా దేవుని మందసం ఎక్కడుంది? తెరల చాటున గుడారంలో ఉంది అని అన్నాడట. కాబట్టి నాతాను ప్రవక్త అంటున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమంతయు చేయమని దావీదుతో అనెను. అంటే ఆయన కూడా అర్థమైపోయింది ఇది మనసులో ఏంటో. అంటే దావీదు ఏమనుకుంటున్నాడు ఇప్పుడు? దేవునికి నేను మందిరాన్ని కట్టించాలి, నేనేమో దేవదారు రాజులతో కట్టబడిన మంచి నగరంలో నివాసం ఉంటుండగా నా దేవుని మందసము తెరల మధ్య గుడారంలో ఉండటం ఏంటి అని ఆలోచన బయట పెట్టగానే ప్రవక్త అంటున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడబ్బా, నువ్వు ఏం చేయాలి అంతా చెయ్యి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు దావీదు కూడా సంతోషం వేసింది. అంటే నాకు వచ్చినటువంటి ఆలోచనని నా దైవజనుడు కూడా అంగీకరించాడు, బలపరిచాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి నన్ను ప్రోత్సహించాడు అని ఆయనకి కూడా సంతోషం వచ్చింది. 3వ వచనం చూద్దాం. ఆ రాత్రి అంటే ఆయన మాట చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఆ రాత్రి దేవుని వాక్కు నాతానునకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను. నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకు యొక్క ఆలమున కట్టించుట నీ చేత కాదు. ఇజ్రాయేలును రప్పించిన నాటి నుంచి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాల నివాసము చేసి తిని. గమనించాను. దావీదు ఏమనుకున్నాడు? ఎంతగా నన్ను హెచ్చించినాడు నా దేవునికి, నేను ఏమిస్తే రుణం తీరుతుంది, కాబట్టి నా దేవునికి నేను ఒక ఆలయ మందిరాన్ని కడదాము అని చెప్పి అనుకున్నాడు. ఆ మాటన సేవకుడితో చెప్తే సేవకుడు కూడా ఏమన్నాడు? తిరిగిలేదు, ఒక మంచి ఆలోచన చేశావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ మనసులో ఉన్నదంతా నువ్వు చెయ్యొచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సేవకుడితో చెప్తున్నాడు దేవుడు, దావీదు ఆలయాన్ని కట్టాలనుకుంటున్నాడు గాని అతనికి చేత కాదు. ఎలా ఉంటుంది అప్పుడు? ఆలోచించండి. చాలా మంది ఈ రోజున అత్యాసక్తితో ఉంటున్నారు దేవుని పట్ల, కానీ ఆ ఆసక్తి నా మనసులోంచి పుట్టిందా దేవుని వాక్యంలోంచి పుట్టిందా అర్థం చేసుకోవట్లా. దేవుడు నేరుగా అంటున్నాడు, అది అతని చేత కాదు. నేను ఇప్పుడు దాకా గుడారాల్లో తెరల మధ్య ఉంటూ వచ్చాను, ఒక ఇంట్లో ఉండడానికి ఎప్పుడు ఇష్టపడలా. అయితే 6వ వచనం నుంచి, నేను ఇశ్రాయేలీయులందరి మధ్య నేను సంచరించిన కాలం అంతయు మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో ఆలయం కట్టకుంటేవేమని నా జనులను మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు న్యాయులకు ఎవరితోనైనాను నాకు మాట ఏదైనా పలికి ఉంటేనా? ఇప్పుడు అడిగాను నేను మిమ్మల్ని, ఏమంటున్నాం సక్కు మాట్లాడు చూడండి. దేవదారు మ్రాణులతో నాకు ఆలయాన్ని కట్టకుండా ఉండారేంటబ్బా అని ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరైనా అడిగానా నేను? 11వ వచనం, నీ జీవిత దినములు తీరి నీ పితరులెదుకు నువ్వు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచును, అతడు నాకు ఒక మందిరమును కట్టించును. దావీదు ఏమనుకున్నాడు? నేను దేవునికి మందిరాన్ని కట్టాలనుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడు? ఒక మాట అన్నాడండి, ఆ మాట ఇప్పటికీ నాకు బాధేస్తుంది. 5వ వచనం మొదట్లో మనం గమనిస్తే, ఒక ఆలయము పట్టుట నీ చేత కాదన్నాడండి. ఎట్లుంటది ఆ మాట? నాకు చేత కాదా? నాకు ఎంత ఆసక్తి ఉంది, నేనెంత ఎవరికైనా కోరిక నాకు వచ్చింది ఆలయాన్ని కట్టాలని. నాకు ఒక యుద్ధాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నాకంటే ముందు సౌలు దేవుని విషయంలో ఫెయిల్ అయిపోయాడు.
నేను ఇంతగా దేవుని కొరకు ఆలయాన్ని కట్టాలని ఆలోచన చేస్తే నాకు చేత కాదు అంటాడా దేవుడు? అన్నాడు దావీదు? అన్నాడా? అబ్బే, ఈ రోజున మన తెలివితేటలు తీసుకొని వచ్చి దేవుని దగ్గర ప్రదర్శించాలనుకుంటున్నాం. మన తెలివితేటలు ఇచ్చింది ఎవరండి? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నిటినీ చూసుకుంటూ ఏదో తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి నేను బాగా చేశాను, గొప్పగా చేశాను అది ఫీల్ అవుతున్నాం. అది ఇచ్చింది ఎవరు అసలు నీకు? ఆయన ఇచ్చిన దానిలో నుంచి ఏదో తీసుకొచ్చి కయ్యలాగా అబ్బా నేనే బాగా చేస్తున్నా దేవుడికి అనుకుంటాను సమర్పడిపోయేవాడా? ఇక్కడ గమనించండి, దావీదు ఆ మాటకి ఏం ఫీల్ లేదు. నీ చేత కదా అన్నందుకు దావీదు ఏం ఫీల్ కాలేదు. నీ కుమారుడు కడతాడులే అంటే దాన్ని అంగీకరించాడు. అంగీకరించి తన కుమారుని పిలిచి చెప్తూ ఉన్నాడు. చూడండి అక్కడే దినవృత్తాంతాల మొదటి గ్రంథంలోని 28వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. దావీదు తన కొడుకు సొలొమోనుకు చెప్తున్న మాటలు. సొలొమోనా అన్నమాట, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకంగాను ఆయనను సేవించు. ఆయనను వెదకిన ఎడల ఆయనకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసును తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించు అని చెప్పి దావీదు ఎవరు చెప్తున్నాడు అంటే, ఇప్పుడు దేవుడు కోరుకున్నట్టుగా దావీదు కుమారుడి చేత దేవుడు కట్టించుకునే ఆలయానికి దావీదు కూడా ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడా? ఒప్పుకొని ఏం చేశాడు అంటే 10వ వచనం, వాటి చుట్టూ ఉన్న గదులకు దేవుని మందిరము బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకు తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించను. మరియు యాజకులను లేవీలను సేవ చేయవలసిన వంతుల పట్టీయును, యెహోవా మందిరపు సేవను గురించిన పట్టీయును, యెహోవా మందిరపు సేవోపకరణల పట్టీయును దావీదు అతనికి అప్పగించను. ఎవరికి అంటే దావీదు కోరుకున్నాడు ఆసక్తితో, మంచిదే. అయితే దాన్ని ఎలాగైనా కట్టాలో, దాని డిజైన్ ఏంటో, దాని ప్లాన్ ఏంటో అదంతా దేవుడు ఎవరికి చెప్పాడు తెలుసా? మళ్ళీ దావీదుకే చెప్పాడు. నువ్వు కోరుకున్నది మంచిదే కానీ నీ చేత కాదు, దాన్ని ఎలా కట్టాలో నేను చెప్తాను అని చెప్పి దానికి బ్లూ ప్రింట్ మొత్తం కూడా దేవుడు దావీదుకి చెప్తే దావీదు వాటి అన్నింటినీ రాసుకున్నాడు. ఇలా రాసుకున్న ప్లాన్ అంతా ఎవరికి ఇస్తున్నాడు? కొడుకు ఇచ్చేస్తున్నాడు. అలా ఇచ్చేసి ఏమన్నాడు చూడండి 28వ అధ్యాయంలోని 19వ వచనం, ఇవన్నీ అప్పగించి అంటే ఏది ప్లాన్ ఇచ్చేసాడు. తర్వాత ఏం చేశాడు తెలుసున? దావీదు బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, ఇనుమును, కావలసిన వాటన్నిటిని సమకూర్చేశాడండి. దేని కొరకు? మందిరం కొరకు సమకూర్చి చూడండి అన్ని అప్పగించి, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని ఎంతయో రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పింది. కాబట్టి ఇప్పుడు దేవుడికి ఆలయం కట్టాలని ఆలోచన నాది, దేవుడు ప్లాన్ ఇచ్చింది నాకు కట్టడం చేత కాదా నన్ను ఫీల్ అయితే అలా ఫీల్ అయ్యాడు దావీదు. అంటే దేవుడికి ఇష్టం అన్నమాట, నా కొడుకు కట్టడం ఇష్టం అన్నమాట. నేను కట్టడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నాయన ఆ కుమారుడా సొలొమోనా, ఇదిగో దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి నువ్వు ఆలయాన్ని కట్టు, దానికి ఇలాగనే చెయ్యి, ఇదిగో అదే నా ప్లాన్ దేవుడు నాకు ఇచ్చాడు, తన ఆత్మచేత నాకు ఎన్ని రాయించేటట్లుగా జ్ఞానం ఇచ్చాడు,
అదంతా నీకు అప్పగిచ్చేస్తున్నానని చెప్పి సొలొమోనుకి ఇచ్చేశాడు. సొలొమోను దాన్ని 7 సంవత్సరాల పాటు కట్టాడు వైభవంగా. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల పాటు. అలాంటి దేవాలయం ప్రపంచంలో మరి ఎక్కడ లేనంత గొప్ప వైభవంగా సొలొమోను కట్టాడు. గమనించండి. ఇప్పుడు ముందు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంది. ఎవరైనా? సౌలు, పౌలుగా మారినటువంటి సౌలు. ఆయన యోధా మతం నుండి ఏమవుతున్నాడు? ఇదే భక్తి, ఇదే విశ్వాసం, దీనికి సంబంధించిన ఆసక్తి రైట్ అనుకున్నాడు. కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత తనకున్న ఆసక్తి అంతా కూడా అవిశ్వాసంతో ఉన్నది అని చెప్పి అర్థం చేసుకుని క్రీస్తు సంఘానికి మారాడు. అలాగే దావీదు దేవుని కొరకు మందిరాన్ని కట్టాలని ఎంత ఆశపడినా గాని దేవుడు వద్దు అంటే ఆయన తగ్గి ఆ పని ఎవరికి అప్పచెప్పాడు? కొడుకు అప్పచెప్పాడు. ఇది కదా ఆసక్తి అంటే.